గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ గ్రామాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇచ్చోడ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మౌనిక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈరోజు గ్రామాన్ని ఇచ్చోడ గ్రామ పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే అంశం మీద మనతో మాట్లాడడానికి నాయకుడులో ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అండి మెయిన్గా డెవలప్మెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పటివరకు మీరు చూశారు ఏరియా ఎలా ఉందో. దీన్ని ఇస్లాంపుర రంజాన్పుర అంటారు. ఇది ఒక 30-40 ఇయర్స్ నుండి ఫస్ట్ నుండి ఈ గ్రామం ఉన్నప్పటి నుండి ఉన్న ఏరియా ఇది. ఓకే, అంటే ఇప్పటికీ నా అందాజలో అయితే ఒక 7 ఎలక్షన్స్ అయిపోయి ఉంటాయి. ఇన్ని 7 ఎలక్షన్స్లో కంపల్సరీ ప్రతి ఒక్కసారి సర్పంచ్ అయ్యారు, అవును కదండి. కానీ డెవలప్మెంట్ మాత్రం అంతంత మాత్రమే ఉంది. కాబట్టి మెయిన్ మోటివ్గా డెవలప్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్, శానిటేషన్ ఈ 4 అంశాలతోనే ఈ ఊరిని అభివృద్ధి చెందాలి. ఇది ఏమంటారు, ఒక పల్లెటూరు, ఒక మేజర్ గ్రామ పంచాయత్ హైవేకి తగిలి ఉన్నా కూడా ఇక్కడ ఇంతింత మాత్రానే అభివృద్ధి మాత్రం. మరి ఏం చేశారు? 10 సంవత్సరాల నుండి నాయకులు ఉన్నారు, ఏం చేశారు? ఇప్పుడు పోయిన సర్పంచ్ కానివ్వండి, అంతకుముందు సర్పంచ్ కానివ్వండి, ఏం చేశారు అన్న క్వశ్చన్ ఒకటి వచ్చి రేజ్ అయింది. దానివల్ల నాకు తెలిసినంత వరకు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ వస్తే మంచిగా ఉంటుందన్న భావంతో నేను ఈ పోటీలోకి రావడం జరిగింది. అంటే ప్రధానంగా ఉన్నత విద్యావంతురాలిగా మీరు ఏదైతే ఇచ్చోడ సర్పంచ్గా విజయం సాధిస్తే ఏ విధంగా మాస్టర్ ప్లాన్ను రూపొందించారో ఏ విధంగా అమలు చేస్తారు? పక్క నేను సర్పంచ్గా ఒకవేళ దేవుడి దయ వల్ల గెలిస్తే మాత్రం ప్రతి నిమిషం నుండి ఐ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ మినిట్ ఐల్ విన్. అంటే గెలిచిన నిమిషం నుండే నేను పనిచేయడం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మెయిన్గా ఫస్ట్ శానిటేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ మొత్తం ఏ ఏరియా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, శానిటేషన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ నాలాలు కన్స్ట్రక్షన్ని చూస్తాము. తర్వాత చాలా ఏరియాస్లో మన స్వచ్ఛ భారత్ అనేది ఎంత ఫేమస్ అయినా కూడా అది ఎందుకో ఏమో మా ఇచ్చోడలో మాత్రం అది కాలేదు. చాలా వాడలు ఉన్నాయి, సుభాష్ నగర్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, శానిటేషన్ అనేది లేదు. చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, వయసుకు వచ్చిన పిల్లలు వాళ్ళందరూ రోడ్ల మీదనే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ అలా ఓపెన్ బాత్రూమ్స్ వల్ల, ఓపెన్ మోషన్ చేయడం వల్ల పందులు అనేవి ఎక్కువైపోయాయి, అలా జబ్బులు వస్తున్నాయి. సో కంపల్సరీ బాత్రూమ్ల నిర్వహణ, నాలాల నిర్వహణ, సీసీ రోడ్లు అవన్నీ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఏదైతే గ్రామ పంచాయతీకి అనేక ఆదాయ వనరులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎందుకు అభివృద్ధి చెందలేకపోయింది? అది కూడా తెలుసుకోవాల్సిన క్వశ్చనే. అది ఇక్కడ యూత్ కానివ్వండి, ఇక్కడ చదువుకున్న వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఉన్న గరీబ్ వాళ్ళు కానీ వాళ్ళకి అంతు చిక్కాల్సిన క్వశ్చన్ ఇది, నాకు కాదు. ఎందుకంటే అంత ఫండ్ వస్తుంది, అంత చేసింది, మరి ఒక సీసీ రోడ్ కూడా కానివ్వండి అలాంటిది ఎందుకు జరగలేదన్న క్వశ్చన్ నాలో కూడా ఉంది. అందుకే అలా ఎందుకు జరగలేకపోతున్నదని తెలుసుకోవడానికే నేను దీంట్లో కంటెస్ట్ చేస్తున్నాను. నేను విన్నాక నా వల్ల అవుతుందా లేదా అనేది నేను చూసుకోవాలి. మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు, ఎలాంటి స్పందన వస్తుంది? ఈ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన సందర్భంగా ఏ అంశాలను గుర్తించారు? ఖచ్చితంగా మార్పునే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నేను ఎంత మందిని కలిసినా కూడా ఖచ్చితంగా మార్పే కోరుకుంటున్నారు. రోడ్లు అంటున్నారు, లైట్లు అంటున్నారు, బాత్రూమ్లు అంటున్నారు. 10 సంవత్సరాల నుండి ఒక సర్పంచ్ని గెలిపించడం వాళ్ళ గొప్పతనం. కానీ పాపం ఆ సర్పంచ్ గారు ఏం చేయలేకపోయారు. వాళ్ళ మీద వాళ్ళు అవిశ్వాసం చూపిస్తున్నారు. అంటే మీరు ప్రత్యేకంగా ఏదైతే ఇది మేజర్ గ్రామ పంచాయతీ కంటే ఎక్కువ, మున్సిపాలిటీ కంటే తక్కువ మారుమూల గ్రామ పంచాయతీని తలపించే విధంగా అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి సమస్యల్ని, ప్రధానమైన సమస్యల్ని మీరు ఎన్నికైన తర్వాత ఏ సమస్యను పరిష్కరిస్తారు? ఫస్ట్ ఇదే చెప్తున్నాను కదండి, ఫస్ట్ అదే బాత్రూమ్ కానివ్వండి. అండ్ కంపల్సరీ గ్రామ సభలు, కమ్యూనికేషన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చిన 10 రోజులు మాత్రమే ప్రజల్లో ఉంటారు నాయకులు అనేది. అది లేకుండా ప్రతిరోజు కూడా నేను గ్రామ పంచాయతీలో 9 to 5 కూర్చుంటాను. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టబోతున్నాము. అంటే 24 hours కానివ్వండి, ఎక్కడైనా కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఫోన్ చేసేటట్టు వెంటనే మా సిబ్బందులు అది దేనికి సంబంధించిందైనా, కరెంటుది కానివ్వండి, దేనికి సంబంధించిందైనా మనం వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి వెంటనే ఎవరో ఒకరిని పంపించేటట్టు అలా తయారు చేస్తున్నాం. ప్రతి 3 నెలల్లోనూ ఒక గ్రామ సభ ఉంటుంది కంపల్సరీగా. ప్రతి నెలలోనూ మేము చేపట్టిన పనులు అయ్యాయా లేదా అనేది చూస్తాము. ఎవరైతే వార్డు మెంబర్ లాగా వస్తున్నారో వాళ్ళకి పూర్తి హక్కులు ఇచ్చి వాళ్ళు పని చేసేటట్టు చూసుకునేలాగా నేను రూపొందించుకుందాం. నా ప్యానెల్ అనేది నేను అలా రూపొందించుకోవాలనుకుంటున్నానండి.
అంటే మీరు మహిళగా పోటీ చేస్తున్నారు. మహిళలు ఏదైతే రాజకీయాల్లోకి వస్తే ఏదైతే భర్తలు ఆధిపత్యం చెలాయిస్తారు. మీ విషయంలో ఎలా ఉంటది? లేదండి. మా ఆయన కూడా వెల్ ఎడ్యుకేటెడే. మా భర్త కానివ్వండి, ఆయనకు ఒక బిజినెస్ ఉంది. ఆయన అదే చూసుకుంటాడు. ఇప్పటివరకు ఇక్కడ అభివృద్ధి చెందకపోవడానికి అది ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఎంతమంది సర్పంచులైనా కానీ, కంటెస్టెంట్లు కానివ్వండి, వాళ్ళకి అవగాహన లేకుండాను వాళ్ళ తండ్రులు కానివ్వండి, వాళ్ళ తమ్ముళ్ళు కానివ్వండి, వాళ్ళ భర్తలు కానివ్వండి, ఓన్లీ ఒక లేడీస్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళ భార్యని నించోబెట్టి వాళ్ళే ఆధిపత్యం చెలాయించుకోవాలి. ఓన్లీ సంతకం నిమిత్తము ఒక పై ఆఫీసర్ వచ్చినప్పుడు ఒక 5 నిమిషాల నిమిత్తం అక్కడ కూర్చొని సరే సరే అనడానికి అలా అంకితం అయిపోతున్నారు కాబట్టి ఇవన్నీ జరగకపోతుంది. ఇప్పుడు నా విషయంలోకి వస్తే మాత్రం నేను వెల్ ఎడ్యుకేటెడ్, నేనే ఉంటాను, 9 to 5 ఉంటాను, నేనే ప్రశ్నలు డైరెక్ట్గా ఏదైతే సమస్యలు వచ్చినా నా పై ఆఫీసర్ కానివ్వండి, నా కింది సిబ్బందిని కానివ్వండి వాళ్ళని అడిగి తెలుసుకోనికి ఏమంటారు అవకాశం ఉంటుంది. వాళ్ళని అడిగి నేను నడుచుకోనికి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆ విధంగా తీసుకుంటాం. కానీ మా ఫ్యామిలీని నేను తేలేనండి. మా భర్త కానివ్వండి రారు. అంటే మీరు విద్యావంతురాలు, ఇచ్చోడ జిల్లా కేంద్రానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినప్పటికి కూడా ఇక్కడ ఒక విద్యా సంస్థ కానీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా ఎలాంటి అవకాశాలు లేదు. వీటి మీద ఏమైనా దృష్టి సారిస్తారా? అవునండి, పక్కా. ఇప్పుడు మన పల్లెలు ఎలా ఉంటాయో యూత్ కూడా ఇప్పుడు అలాగే వచ్చింది. డిజిటల్ ఇండియా అయిపోయింది. అలాగే మా పల్లె కూడా బాగా డిజిటల్ ఉంది. ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు, చాలామంది చదువుకొని ఉన్నారు, చాలా టాలెంటెడ్ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఎండ్ రూట్ అనేవాళ్ళు, వాళ్ళకి ఒక టార్చ్ బేరర్కి అవసరం ఉంది. ఇప్పుడు అలాంటి వ్యక్తులు వాళ్ళకి ఇప్పటివరకు దొరకలేదు. నా వల్ల అయితే ఒకవేళ నేను గెలిచినా ఓడినా కానీ ఐ విల్ బి ద టార్చ్ బేరర్ ఫర్ దెమ్. కంపల్సరీ వాళ్ళకి లైబ్రరీ అనేది చేస్తాము. వాళ్ళకి ఎలాంటిది ఇప్పుడు తెలంగాణ జాగృతిలో కవిత మేడం నిర్మల్లో ఒక స్కిల్ ఇండియా ఇచ్చారు. అలాగే తనతోని మనం ఈ ప్రశ్న ఇలా చేస్తే ఇప్పుడు ఆదిలాబాద్ సపరేట్ అయిపోయింది. అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు నిర్మల్లో ఉండేది, ఇప్పుడు సపరేట్ అయిపోయింది. కాబట్టి సపరేట్ అయిన ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఒక స్కిల్ ఇండియా సెంటర్ తీసుకొచ్చేలాగా నేను ప్రయత్నిస్తాను. దాని ద్వారా ఏమవుతుందంటే సంవత్సరానికి ఒక 2-3 వేల యువతకి ఒక ప్రతి ఒక్క స్కిల్లో ఇట్ మే బి టైలరింగ్ కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మార్కెటింగ్, బిజినెస్, చాలా విధాలు చాలా రంగాలు ఉన్నాయి. అలాంటి వాటిలలో వాళ్ళకి నైపుణ్యం సర్టిఫైడ్ ఇచ్చేసి వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చేలాగా నేను చూస్తాను. మీరు ఒక విద్యావంతురాలుగా ఏదైతే వర్షాకాలం వచ్చిందంటే ఈ ప్రాంతంలో చుక్క నీరు పడ్డదంటే ఆ ప్రాంతం అంతా చెరువులను తలపించే విధంగా ఏదైతే చెరువులను ఈదుకుంటూ వస్తూ ఇండ్ల నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి. ఒక మాస్టర్ ప్లాన్ కూడా లేదు. ఈ విధంగా ఏమైనా మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇట్లాంటి సమస్యల్ని పరిష్కరించడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? కంపల్సరీ అండి. ఇప్పుడు మనకి సీజన్స్ వస్తూ పోతూ ఉంటాయి. ప్రతి సీజన్లోనూ మా ఇచ్చోడాకే ప్రాబ్లమ్సే అండి. ఎండాకాలం వస్తే నీళ్ళు ఉండవు. ఇప్పుడు మిషన్ భగీరథ వల్ల అది 90% క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. వర్షాకాలం వస్తే అంతే విధం. ఇదంతా బురద అయిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ నాలికి కానివ్వండి, రోడ్ కానివ్వండి అన్నీ కలిసిపోతూ ఉంటాయి. కాబట్టి మనకి వాటర్ కన్జర్వేషన్ అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో రోడ్స్కి ఇరువైపులా ఏమంటారు ఒక ప్రాసెస్లో స్టోన్స్ కానివ్వండి, శాండ్ కానీ అవన్నీ వేసి ఒక సీసీ రోడ్ నిర్మాణిస్తే వర్షం నీళ్ళు అనేవి అక్కడే నింకిపోయి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం హౌస్ లెవెల్ కన్నా సీసీ రోడ్ లెవెల్ పైకి ఎత్తుతుంది. కాబట్టి వాటర్ వెళ్ళి దాంట్లో పడిపోతుంది కానీ ఇండ్లలోకి వెళ్ళవు. ఇంకా డెప్త్లో ఉన్న ఏరియాస్ వాటికి మేడంతోని కానీ ఎవరైనా హయ్యర్ అఫీషియల్స్తో కానీ కనుక్కొని అకార్డింగ్ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళతోని కనుక్కొని అది కంప్లీట్గా తీర్చడానికి ట్రై చేస్తాం. మొన్ననే మా ఇచ్చోడ 3 రోజుల వర్షంకి మొత్తంతో ఒక సముద్రం లాగా అయిపోయింది. అప్పుడు అయినంత వరకు చేసాము. ఒక 2-3 నెలల్లో మళ్ళీ నార్మల్ అయిపోయింది. కానీ మళ్ళీ జూన్ వస్తుంది, మళ్ళీ అదే పరిస్థితి వచ్చేలాగా ఉంది. కాబట్టి ప్రజలు అనేది వాళ్ళు ఒక్కసారి ఆలోచించి మనం ఒక్కసారి ఒక జాగృతితోని కానివ్వండి, వాళ్ళు యూత్ అనేది ఆడవాళ్ళు కానివ్వండి, యూత్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించి ఒక మంచి మనిషిగా ఎంతమంది కంటెస్ట్ ఉన్నారు, నన్ననే కాదు ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళలో ఎవరు క్యాపబిలిటీ ఏంటి అని చూసి ఓటేస్తే మాత్రం కంపల్సరీ ఈ గెలిచిన వెంటనే అదే. మిమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకోవడానికి మీకున్న అర్హతలు ఏంటి? ఓటర్లకు ఏం సమాధానం చెప్తారు? నాకున్న అర్హతలు మొదటిది విద్య అనేది ఒక బలం. విద్యతోని ఏమైనా చేయొచ్చు. ఒకటి విద్య అనే బలం ఉంది. ఇంకొకటి మనం తప్పు చేసే వాళ్ళం కాదు.
తప్పు చేయకుండా అన్నీ ఏమంటారు ఒక పని చేయగలిగే ఏ పని అయినా చేయగల సామర్థ్యం నాలో ఉందన్న ఆత్మవిశ్వాసం నాలో ఉంది. నేను ఒక 100 మంది మహిళలకు కానివ్వండి, 100 మంది నా తమ్ముళ్ళకి అన్నలకి దారి చూపే అంత విశ్వాసము, అంత వివేకము నాలో ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి నేనే ఉంటాను, ఏమంటారు ఒక సర్పంచ్ అభ్యర్థి అంటే ఇలా ఉండాలి అని వాళ్ళే చెప్పాలి, నన్ను చూసి ఓటేయాలి. మా భర్తని కానివ్వండి, మా అత్త మామల్ని కానివ్వండి, అలా కాకుండా నన్ను చూసి అంటే ఈ అభ్యర్థి నాకు మన ఊరికి సూటబులా కాదా అని చూసి ఓటేసేయగలిగే ఓటరు అలా ఆలోచించాలి. అంటే జనరల్గా ఎన్నికల కోసం వీధులు తిరుగుతారు, ఇంటి చుట్టూ తిరుగుతారు. సర్పంచ్గా గెలవగానే ఏదైతే సర్పంచ్ ఇంటి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమైనా వార్డులను కానీ ప్రజల దగ్గరికి నేరుగా వెళ్తారా? అవునండి, పక్కా. నేను చెప్పా కదా, 3 నెలలకు ఒకసారి గ్రామ సభ ఎలా ఉంటుందో, నెలకొకసారి పనులు అయ్యాక నేను సడన్ ఇన్స్పెక్షన్కి వెళ్ళిపోతాను. నేను చెప్పి వెళ్ళను కాబట్టి నేను ఒక డేట్ ఫిక్స్ చేయను. ఎందుకంటే ఒకవేళ వెళ్తే నా వార్డు మెంబర్ ఎలా పనిచేస్తున్నాడో నాకు తెలియదు. కాబట్టి ఒక సడన్ ఇన్స్పెక్షన్ చేసుకుంటాను. 9 to 5 నేను నా ఇంటి చుట్టూ తిరిగే అవసరం లేదు. 9 to 5 గ్రామ పంచాయతీ గవర్నమెంట్ మనకు ఒక ఆఫీస్ ఇచ్చింది, సర్పంచ్ అక్కడ 9 to 5 వర్కింగ్ అవర్స్ ఇచ్చారు. మనం అక్కడే ఉంటాము. వాళ్ళు ఆ కార్యాలయంకి వచ్చి కూర్చొని నా దగ్గర వచ్చి మాట్లాడితే చాలు. అంటే ప్రధానంగా ఇక్కడ ఇచ్చోడల్లో మార్కెట్ కానీ మిగతా వసతుల విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానమైన సమస్య మార్కెట్ అంటేనే రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ దుస్థితిని తొలగించడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఒక R&B ల్యాండ్ అని ఒకటి ఉందండి ఆల్రెడీ. మన దాని గురించి ఇంతకు ముందు కూడా ఇక్కడ చాలామంది ఎమ్మెల్యే సార్లు కానివ్వండి, ఎంపీ సార్లు కానివ్వండి, వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారని నేను విన్నాను. దాని గురించి మేము ఒకసారి హైకమాండ్ వరకు తీసుకెళ్తాం. అంటే R&B ల్యాండ్లోనే ఇవేవైతే రోడ్డు మీద మార్కెట్స్ ఉన్నాయో అవి అక్కడికి వాళ్ళకి ప్లాటింగ్ వైస్ అదంతా నీట్గా చేపించి, అదంతా ప్లాటింగ్ వైస్ వేసి వాళ్ళ నెంబర్స్ ఇచ్చి, వాళ్ళకు ఒక బండ్లు ఇచ్చి, అంటే ట్రాఫిక్కి కూడా, ఎందుకంటే ఆ మార్కెట్స్ వల్ల ట్రాఫిక్ కూడా బాగా ఇదే చాలా ఆటంకాలు వస్తున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఒకటేసారి 2-3 బస్సులు అవుతున్నాయి. బస్ స్టాప్ కూడా పునర్నిర్మాణానికి అవసరం ఉంది. సో ఇలా మనం యాక్షన్ తీసుకుంటాం. అంటే ఇచ్చోడ దాదాపు సుమారు 50,000 జనాభాకు కూడా చేరే పరిస్థితి ఉంది. హెల్త్ పరంగా చూసుకుంటే కూడా అనేక వ్యాధుల బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇచ్చోడ PHCని సామర్థ్యం పెంపు కానీ ఆ విధంగా అభివృద్ధి చేయడానికి మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? కంపల్సరీ అండి. ఇప్పుడు ఇక్కడ 9 to 5 డాక్టర్స్, ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ మ్యాక్సిమం 8 to 12 ఉంటున్నారని నాకు వచ్చిన నివేదికలో తెలిసింది. దాని తర్వాత ఒక నర్సు ఉంటారు. మిడ్నైట్ ఏమైనా అయితే ఇక్కడే కాదు, చుట్టుపక్కల ఊర్లలో కూడా ఎక్కడ డాక్టర్లు ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు నేను చేపట్టాక కంపల్సరీ ఒక డాక్టర్ని ఈవినింగ్ 9 వరకు, ఒక ఎమర్జెన్సీ డాక్టర్ లోకాలిటీలోనే, ఒక గవర్నమెంట్ డాక్టర్ అంటే మన లోకాలిటీలోనే ఉండాలి. ఆదిలాబాద్ నుండో ఎక్కడి నుండో కాకుండా ఓన్లీ ఇన్ ద సిటీ, ఏమంటారు ఈ టౌన్ మండల్ హెడ్ క్వార్టర్స్లోనే ఉండి ఎప్పుడైనా అవసరం వచ్చేటట్టు నేను చూసుకుంటాను. డాక్టర్ పిలవంగానే వచ్చేలాగా. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మహిళలకు ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. ఏమైనా స్కిల్స్ డెవలప్మెంట్ అంటే ఏమైనా అల్లికలు కానీ, టైలరింగ్ కానీ, మిగతా విషయాలు మీరు ఒక మహిళలకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు? అవునండి, మహిళలకి ముఖ్యం విద్య అండి. విద్య ఉన్నవాడు ఎప్పుడైనా ఇండిపెండెంటే. వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది. ఈ కుట్లు అల్లికలు చాలా రోజుల నుండి మన ప్రభుత్వం అనేది ఇస్తుంది. బీడీ కంపెనీలు కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి. ఇచ్చోడలో చాలా తక్కువ అంగన్వాడీలు ఉన్నాయని తెలిసింది. అలాగే చాలామందికి అలా ప్రోత్సాహం ఇస్తున్నారు, కానీ ప్రజలకు అది అందటం లేదు. దానివల్ల మహిళలు కొంచెం వెనుకబడి రోజు కూలీలు కానివ్వండి, ఆయమ్మలుగా కానివ్వండి అలా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. చదువుకున్న పిల్లలు తొందరగా పెళ్ళిళ్ళు వేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ అంటే భవిష్యత్తు అనే ఆలోచన వాళ్ళలో లేదు. మనం గెలిస్తే ఏంటంటే ఒక 10 మెంబర్స్తో ట్రై చేద్దాం. ఫస్ట్ ఒక 10 మెంబర్స్కి, ఇదే చెప్పా కదా, స్కిల్ డెవలప్మెంట్లోనో దేంట్లో ఒక 10 మెంబర్స్కి ట్రై చేస్తే, ఇప్పుడు మా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్లో కరెక్ట్గా టీచర్స్ లేక మేము కేరళ నుండి అక్కడ నుండి తెప్పించుకోవాల్సి వస్తుంది. అంటే మంచి ఎడ్యుకేషన్ కోసం, పిల్లల కోసం. సో వీళ్ళకే మంచి ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, దే విల్ బి గుడ్ టీచర్స్ కదా. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళకు కూడా ఒక ఉపాధి దొరుకుతుంది. మనకు కూడా ఎక్కడి నుండో తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. మన పిల్లలకి మంచి విద్య దొరుకుతుంది, అన్నీ దొరుకుతుంది. వాళ్ళకి ఉపాధి, మనకి విద్య. గ్రామ పంచాయతీ అంటేనే అవినీతి,
ప్రధానంగా ఇంటికి సంబంధించిన పర్మిషన్ల విషయంలో కానీ ఏ చిన్న పని చేసుకోవాలన్నా అంటే చేతిలో ఏదో పెట్టి రావాల్సిన పరిస్థితి. ఇట్లాంటి అవినీతికి దూరంగా ఉండే విధంగా మౌనిక ఏ విధంగా ఆదర్శంగా ఉండబోతారు? లేదండి, కంపల్సరీ మేము అవినీతికి అయితే మేము చెయ్యము. ఎటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, ఎవరు ఏం చేసినా కానివ్వండి, మనం లంచం అనేది మనం తీసుకోము. మీరు ఈ 3 రోజులుగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు రూల్స్ ప్రకారం వాళ్ళు ఎంత కట్టేది ఉందో అది గ్రామ పంచాయతీలో ఒక బిల్ కలెక్టర్ దగ్గర జమ చేస్తే చాలు. నా దగ్గరకు వచ్చి నా టేబుల్ కింద చేయి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇన్ని రోజులుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు, వీధిని తిరిగారు, ఇంటిని తిరిగారు, ప్రతి వ్యక్తిని కూడా కలుస్తూ ఏదైతే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ స్పందన చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది? ఎంత మెజార్టీ వస్తుంది? విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయండి. అవకాశాలు అయితే 99% కనిపిస్తున్నాయి. ఎందుకంటే యువత, మహిళ రెండు నాకు సపోర్ట్గా ఉన్నారు. అంటే నాకనే కాదు, ఒక మార్పు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అని ఉన్నారు. వాళ్ళ ఒక ఇన్స్పిరేషన్తో, వాళ్ళ ఒక ఉత్సాహంతోనే నేను ఇంకా ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నాను. అయితే ఇచ్చోడలో మార్పు అనేది ప్రజలు చూస్తున్నారు. ఆ మార్పుతో తనకు విజయ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని మౌనిక ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇది HM TV ఈ నాయకుడు ప్రోగ్రాంలో ఈరోజు. మరొక రోజు ఇంకొక నాయకుడితో తర్వాత కలుద్దాం.